హలో, ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నామండి. నా స్టైల్ కాదు, మా చెల్లి స్టైల్లో. అస్సలు కాకరకాయ చేదు ఉండకుండా కమ్మగా ఉంటుందంట. నేనైతే కాకరకాయ తినను, సో మా చెల్లి స్టైల్ బాగుంటుందని అందరూ అంటారు. సో మీకు రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ నీళ్లు బాగా బాయిల్ అవుతున్నాయి. కాకరకాయనేమో పైన ఉన్నది తొక్క తీసేసాను. పైన తొక్క గీరేసి ఇలా రింగ్ రింగ్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఒక స్పూన్ పెరుగు, ఇంట్లో పెట్టిన పెరుగు, జస్ట్ ఒక స్పూను పెరుగు ఇందులో వేసేయమని చెప్పింది. ఒక స్పూన్ పెరుగు ఇందులో వేడి నీళ్ళలో వేసాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేయాలక్క. వేసాక ఈ కాకరకాయ ముక్కలు అందులో వేయాలి. ఇదిగోండి ఉప్పు నీళ్ళల్లో వేసాను. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇందులో వేస్తాను. కొంచెం ఒక పొంగులాగా వచ్చాక తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇందులో గింజలు తీపిలేవు కదా చిన్న గింజలు, మనం అందులో ఉడుకుతుంది కదా, ఈజీగా వచ్చేస్తుంది మనకి. వన్స్ ఉడికాక తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఒక బాయిల్ వస్తే సరిపోతుందంట. ఒక 60% ఇట్లా కాకరకాయ ఉడకాలంట. ఉడికాక వీటిని పక్కకు తీసేసుకుందాం. అవును చిన్న, గింజలు సపరేట్ అయిపోతున్నాయి. చిన్నది తింటుందా ఈ కర్రీ వేస్తే? తింటుంది. నన్ను కాకరకాయ ఇష్టమా? అది అన్ని వెజిటేబుల్స్ తింటుంది కదా చిటికల్లి. సో ఇక్కడ ఈ నీళ్లు తీసేస్తున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. కడాయి పెట్టుకున్నాను. ఇవి కొంచెం గింజలు తీసేస్తే అయిపోతాయి చిన్న. కాస్త చల్లగా అయిన తర్వాత తీద్దాం. లైట్గా వాటర్ పోసుకొని కూడా తీయచ్చు, పర్లేదు. ఇంకా చల్ల నీళ్ళు పోద్దాం. చల్ల నీళ్ళు పోస్తా దీంట్లో. కాకరకాయని పెరుగులో ఉడకబెట్టాం కాబట్టి చేదు ఉండదు. చేదు ఉండదు. చేదు తీసేయడానికే కాకరకాయని పెరుగులో వేసేసి ఉడకబెడతారు. ఇక ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఈజీగా మనకి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట గింజలు కాకరకాయ నుండి. సో యాక్చువల్లీ చాలామంది గింజలతో పాటు కూడా తింటారు, మంచిది అని. అలా అయినా తినచ్చు, అలా అయినా వండుకోవచ్చు మనం. కాకరకాయ ఆలుగడ్డ చిట్టి తల్లికి కూడా ఓన్లీ ఆలు దానికి నచ్చదు. ఆలుగడ్డ అనగా అంటది. కానీ చాలామంది ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కాకరకాయ చాలా ఇష్టంగా, చిన్నోడు కూడా తింటాడు. మా హస్బెండ్కి చాలా ఇష్టం కాకరకాయ అంటే. మంచిది, కాకరకాయ తినాలి. నన్ను ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు ప్లీజ్ అని నన్ను పెట్టద్దు కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చవండి. అందరికీ అన్నీ నచ్చాలని ఏమని చెప్పండి. ఇలా గింజలన్నీ తీసేసేయాలి. ఫస్ట్ ఈ ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు అంతే. ఈ రెసిపీ నాది కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నేను మా చెల్లిని ఫాలో అవుతున్నాను. ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే చేయాలనిపిస్తుంది కదా. సగం వీళ్ళు సగం వాళ్ళు అంటే చేయబుద్ది కాదు. పల్లీలను దూరగా వేయించాలా. ఇందులో నువ్వులు వేయరా చిన్న? అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఈ స్టైల్లో పల్లీలతో చేస్తేనే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మేము చేస్తున్న కాకరకాయ 1/2 కిలో తీసుకున్నామండి. ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు వేసాను. చాలక్క, అంత వేగితే సరిపోతుంది. పల్లీలు ఇంకేమేమి వేయించాలి? ఓన్లీ పల్లీలు ఒకటి వేయించితే సరిపోతుంది. జీలకర్ర తాలింపులో వేసేది. సో ఇప్పుడు మనము ఈ పల్లీలు అందులో వేసుకొని మిక్సీ పట్టుకునేవి కొన్ని ఉంటాయి, ఆ పేస్ట్ ఇందులో వేయాలన్నమాట. ఇవి కాకరకాయను కూడా ఫ్రై చేశాక ఏదైతే పేస్ట్ చేసినది ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సరే, ఇప్పుడు పల్లీలని మిక్సీ జార్లో వేసాను. పల్లీలను మంచిగా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసా. ఇంక ఇందులో ఏమేమి వేయాలి చెప్పు? కొంచెం జీలకర్ర, వెల్లుల్లి కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. కొద్దిగా ధనియాల పొడి, కారం సరిపడంత వేసుకొని, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటాం తాలింపులు. ఉప్పు, అంతే. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కావాలి అంటే చేదు ఇంకా తక్కువగా ఉండాలి అంటే కొంచెం లైట్గా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కంప్లీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎంత ఆయిల్ వేయాలో? కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఫస్ట్ మనము కాకరకాయని మంచిగా వేయించుకోవాలి. నూనెలో వేయించేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు తాలింపు వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కాకరకాయని వేయించుకోవాలండి. క్రిస్పీగా లైట్గా సాల్ట్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి. ఇంకా సరిపడే వేసేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకొని వీటిని తీసేయాలి, తీసి పక్కన పెట్టుకోవాలి.
మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తారంట, కానీ ఎందుకు ఎక్కువ ఆయిల్, మళ్ళీ ఆయిల్ చేదుగా ఉంటుందని మా చెల్లి ఇలా చేస్తుందంట. కానీ ఒక్కొక్క ముక్క మంచిగా వేగాలి, కొంచెం టైం తీసుకొని వేయించుకోవాలి, లేదంటే చేదుగా ఉంటుందంట. మీకు ఓపిక లేకపోతే మొత్తం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో మిగిలిన ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో కాస్త జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ వేసి ఇలా కరివేపాకు పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగాల. కొంచెం లైట్గా బ్రౌన్, కొంచెం ఆయిల్ వేసినాం, మరీ తక్కువ ఉంది. చాలు, కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తావా? లేదక్క, ఆల్రెడీ మనం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసాం కదా, అవసరం. సో అల్లం వెల్లుల్లి అవసరం లేదు. సో ఇప్పుడు కాస్త పసుపు. మా ఇంట్లో అందరికీ పసుపు ఎక్కువ వేయడం అలవాటు, ఎక్కువ వేసుకుంటాం. సో పసుపు వేసి వేయించాను. నెక్స్ట్ ఇప్పుడు కాకరకాయ వేసేసి, కాకరకాయ వేయించుకున్న కాకరకాయని ఇందులో వేసేస్తున్నాం. మళ్ళీ ఒకసారి. కాకరకాయ నచ్చని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు అని మా చెల్లి గట్టిగా చెప్తుంది, అంటే నాకే. ఇప్పుడు ఈ పేస్ట్, మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్, పల్లి, కారం, జీలకర్ర, వెల్లుల్లి వేసిన పేస్ట్. మనం వాటర్ కూడా మంచిగానే వేసుకోవచ్చు, ఎందుకు అంటే పల్లీలు వేసాం కాబట్టి దగ్గరకు వచ్చేస్తుంది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోతుంది ఇంకా. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మటుకి మంచి కమ్మటి వాసన వస్తుంది. పేస్ట్ వేసిన తర్వాత అయితే కమ్మటి వాసన వస్తుందండి, చాలా మంచి అరోమా వస్తుంది. దగ్గరకు వస్తే సరిపోతుందా చిన్న? దగ్గర రావాలి, కొంచెం మగ్గాలి లైట్గా. నెక్స్ట్ మంట మొత్తం చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మగ్గిస్తే బాగుంటుంది. ఆయిల్ పైకి తేలింది చూడండి, చిన్నగా చిన్న మంటలో ఇలా మగ్గించుకోవాలి. లాస్ట్లో కాస్త కొత్తిమీర, అంతే. ఇది అన్నంలోకి బాగుంటుందా చపాతీలోకి? అన్నంలోకే చాలా బాగుంటుంది. అంటే మేము అన్నంలోకే తిన్నాము ఇప్పటివరకు, చపాతీ ట్రై చేయలే, చూడాలి చపాతీ కూడా ఎట్లుంటుందో. అంతే అండి, అద్దరిపోయే కాకరకాయ కూర రెడీ అయిపోయింది. నేను మా చెల్లి ఇద్దరం అక్క చెల్లెళ్ళం కలిసి చేసాము. ఈ స్టైల్లో ట్రై చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.